చూడండి. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ధాతువుకి ఏమని పేరు? అభ్యాసం. ఏమని పేరు? అభ్యాసం. మొదటి ధాతువుకి ఎప్పుడైతే రెండు ధాతువులుగా చేస్తామో చిత్ ఇలా రెండు అయ్యాయి కదా. సో ఈ మొదటి దానికి ఏమని పేరు? అభ్యాసం. ఈ రెండవ దానికి వేరే పేరుంది, అది మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మొదటి దాని గురించి మనం చూస్తున్నాము. ఈ మొదటి దాంట్లో ఏముండాలి? దీర్ఘం ఉంటే హ్రస్వం చేస్తాం. ఇక్కడ దీర్ఘం ఉందా? లేదు, హ్రస్వమే ఉంది. అవునా? మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేస్తాం. ఇక్కడ మహాప్రాణం ఉందా? అది అట్లాగే ఉంచేస్తాం. రెండు అక్షరాలు లేదా రెండు అక్షరాలు గాని రెండు కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే ఒక్కటే అక్షరం తీసుకుంటాం. ఇక్కడ రెండు కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయా? ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? ఒక్కటే అక్షరం తీసుకుంటాం. ఒకటే అక్షరం అంటే ఏంటి? ఇది ముందుది ఒకటే. అర్థమైందా? సో ఇప్పుడు అచ్చులతో పాటు అన్నమాట. మొదటి అక్షరం అంటే ఏంటి? ఇక్కడ అచ్చుతో పాటు తీసుకోవాలి. అర్థమైందా? లేదంటే ఇప్పుడు ఏమయ్యేది? చు, ఈ, టు అట్లా వచ్చేది. అవునా? అంటే అచ్చుతో పాటు ఉన్నటువంటి మొదటి అక్షరం తీసుకుంటాం. అచ్చుతో పాటు మొదటి అక్షరం ఏంటి? చి. మిగతా అన్ని తీసేస్తాం ఇక. అర్థమైందా? ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమేమవి? దీర్ఘం చేసుకోవాలి. తర్వాత మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేసుకోవాలి. రెండు అక్షరాలు ఉంటే ఒక అక్షరం తీసుకోవాలి. రెండు కంటే ఎక్కువ, ఒకటి కంటే ఎక్కువ ఏంటి? ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఒకటే అక్షరం తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఒకటి అనే రకం. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటాయి. ఏంటది? ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే. ఓకేనండి? 1+1+1+ అక్షరాలు ఉంటే ఏం తీసుకుంటాం? ఒక్కటే తీసుకుంటాం. అర్థమైందా? 1+ అక్షరాలు అంటే ఒకటి ప్లస్ అంటే ఒకటి కంటే ఎక్కువ. ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఉంటే ఎన్ని తీసుకుంటాం మనం? ఒక్కటే. మరి అదేది? ఆదిలో ఉన్నటువంటి ఒక్కటే. ఆదిలో మొదటిది. అవునా? ఆదిలో మొదటిది. అదేంటి? ఆదిలో మొదటిది ఏంటిది? చి. అర్థమైందా అండి? సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను చూడండి. మై అనేది మై రాబా చ ఇంత ఉందనుకోండి నా పదం ఏదో ఒకటి. ఇది జస్ట్ ఊరికే చెప్తున్నాను. దీంట్లో నేను ఏం తీసుకోవాలి? మై ఒకటే తీసుకోవాలి. అర్థమైందండి? అంటే ఇది అచ్చుతో ఉన్నటువంటిది తీసుకోవాలి. ఇక్కడ మా ఒకటే ఉంది కదా, ము అనేది ఒకటే ఉంది కదా, దాంట్లో ఐ ఉంది. మరి అంటే అది మొత్తం అచ్చుతో ఉన్నటువంటిది. అచ్చు ఏదైతే ఉందో ఇప్పుడు అచ్చు ఏంటి దీంట్లో? ఇది ఐ. దానికి అచ్చు కలిపి ఉన్నది తీసుకోవాలన్నా కదా. సో కాబట్టి మొత్తం తీసుకుంటాం ఐ. అర్థమైందా అండి? ఓకే. ఇప్పుడు ఏంటి మనకి? చిత్. అవునా? చిత్ ప్లస్ చెప్పుకుందామా లేకపోతే రేపు చెప్దామా? ఇంకా చాలా ఉందండి ఇది రూపం రావడానికి. కొంచెమే ఉంది. జస్ట్ అది చెప్పండి. అలా చేశానంతే. ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు చిత్తులో ఏం తీసుకోవాలి నేను? మొదటి అభ్యాసం ఇప్పుడు మొదటి రెండవ ధాతుకి ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? ఇక్కులుంటే గుణం చేయాలి. అవునా? గుణం అయితే ఏమైతుంది అక్కడ చెప్పండి? చి ఉంటే ఇప్పుడు ఉపధాలో ఎలాంటిది ఉండాలి? లఘు. ఏముండాలి? లఘు. ఏముండాలండి అక్కడ? లఘు అంటే ఏంటిది? దీర్ఘమా హ్రస్వమా? హ్రస్వమే ఉండాలి. ఉపధావర్ణంలో హ్రస్వమే ఉండాలి. ఎక్కులకి హ్రస్వమే ఉండాలి. చివరి అయితే ఏమిటి? హ్రస్వం ఉన్న దీర్ఘం ఉన్న అవుతుంది. ఏమైంది మొత్తం కలిపేస్తే? చేత అయిపోయింది. బాగుందండి. దీనికి ఇక్కడ ఏం రాస్తారు? ఇది చిత్ అనేది చేత్గా మారింది కదా. సో ఇక్కడ ఏం రాస్తారు? పుగంత లఘూపదస్య చ. ఏం సూత్రం అది? మీకు తెలిసిన పుగంత లఘూపదస్య చ.
పుగంత మొత్తం రాయట్లేదు నేను. పుగంత లఘుపదస్య చ. పుగంత లఘుపదస్య చ. అదెంత? 7 3 86. 7 3 86. అరే ఓకేనండి. ఓకే. ఇక్కడ మరి చేత ఇది ఒకటే మిగిలింది. ఏంటిది మరి అదంటే హలాది శేష. ఇదేంటిది? దీంతోనేమైంది? హలాది పుగంత లఘు పదస్య దాంతోనేమైంది? చి ఈక్వల్ టు చే అయింది. ఓకేనా? ఇక్కడ ఇదేంది? హలాది శేష. ఏంటిది ఇది? హలాది శేష. ఆదిలో ఉన్న హల్లు మాత్రమే మిగులుతుంది. అర్థమైందా? హలాది శేష. ఓకేనా? అదేంటిది హలాది శేష అంటే? ఆదిలో ఉన్న హల్లు మాత్రమే మిగులుతుంది. అదే 7 4 60. ఓకేనండి. ఇది దీని నుంచి ఏమైంది? చిత్ ఈక్వల్ టు చి అయింది. చిత్ ఈక్వల్ టు చి. ఓకేనా? మొదటి ధాతువుకి ఒక్కటే మిగిలాలి అని చెప్పినటువంటి సూత్రం ఏంటిది? ఒకటే అక్షరం. అది రెండవ ధాతువుకి గుణం చేసుకోమని చెప్పింది ఎవరు? పుగంత లఘుపదస్య చ. పుగంత లఘుపదస్య చ. అంతే, అయిపోయింది. ఓకే, శాంతి పాఠం. చేత అంటే రెండవ ధాతువు ఇక్కులుంటే గుణం చేయాలి అని చెప్పింది. ఇక్కులుంటే గుణం చేయాలని రెండవ ధాతువు గుణం చేయాలి. రెండవ ధాతువుకి ఇక్కులుంటే గుణం చేసుకోవాలి. దాంట్లో అది ఒకటే. చేత అంటే ఏంటంటే అర్థం? చేత అంటే చిచేత ఆలోచించాడు, ఆలోచించాడు, ఆలోచించాడట. రాసుకోండి. ఆలోచించాడట, ఆలోచించాడట. ఎప్పుడు? నిన్ననో మొన్ననో. అనద్యతనం కదా, ఈ రోజు కాదు. నిన్న ఆలోచించాడట. ఏం రాస్తారు? ఈ రోజు కాదు, ఆలోచించాడట. ఏం రాస్తారు దీనికి? ఒకటే పదంలో రాయాలంటే నిన్ననో మొన్ననో అని అట్లా చెప్పకుండా ఈ రోజు కాదు అని చెప్పాలి. ఆలోచించాడట, ఈ రోజు కాదు. బ్రాకెట్ లో రాసుకోండి. ఈ రోజు కాదు. ఓకేనా? ఈ రోజు ఆలోచించలేదు అని చెప్పండి. చిచేత అన్నాం కదా. నా చిచేత, నా ఆలోచించాడట అయిపోయింది కదండి. నా చిచేత అని అన్నారనుకోండి, ఈ రోజు ఆలోచించలేదు. అర్థమైందా? ఈ రోజు ఆలోచించలేదట అంటే ఇప్పుడు ఏమైతే? నా చిచేత. అయితే నిన్ననో మొన్ననో ఆలోచించాడు, ఈ రోజు చేయలేదు. కానీ అర్థమైందా? సహచిచేత. సహచిచేత. అతడు ఆలోచించాడట, ఈ రోజు కాదు. సాచిచేత. ఆమె ఆలోచించిందట నిన్న. హ్యః సాచిచేత. అది రాయండి మీ వాక్యంలో. అది కంప్లీట్ గా రాస్తే ఇంకా బెటర్ గా ఆలోచన అర్థమవుతుంది. సా హ్యః కదా. హ్యః చిచేత. ఆమె నిన్న ఆలోచించిందట. తెలుగులో కూడా రాయండి కొద్ది రోజులు ఇవి, వాటికి అర్థాలు. సహ చిచేత అంటే అతడు ఆలోచించాడు. ఏంటండి? ఇక్కడ ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ వాక్యాలు. సహ సహ చిచేత. అది కంప్లీట్ గా మంచిగా రాయండి. సహ హ్యః చిచేత. లేకుంటే పరహ్యః, ప్రపరహ్యః. సహ. అరే ఏమైంది ఇది? హ్య.
హ్యః ఉమ్. చిచేత అతడు నిన్న నిన్న ఆలోచించాడట. ఆలోచించాడట. నిన్న ఆచార్యజీ వచ్చారా? వచ్చారండి. అయిపోయిందా మొత్తం ఆ పాఠం? అంటే ఆ. కాసేపు చెప్పిన తర్వాత సిగ్నల్ అందలేదు. ఓకే. తను మీనా గారు చెప్పారు కొత్త చాప్టర్ అవి ఉంటాయి చూడండి ఆహా. పదాలు. వర్డ్స్ ఓకే. అర్థాలు చెప్పారు, ఓకే. మీనింగ్స్ చెప్పారు. అదేలేండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? సహ హ్యః చిచేత, అతడు నిన్న ఆలోచించాడట. అర్థమైందండి? అర్థమైంది. మనం చూడలేదు అది, ఆలోచించాడని మనం చెప్పడానికి వీల్లేదు, అది ఉమ్. చేశాడట. అవునా? పరోక్షం అది. ఇప్పుడు సా పరోక్షం. అన్నప్పుడు ఆమె. అంతే అండి. ఓకే. నమస్తే. ఓం శాంతి. నమస్తే నమ్మ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. నమస్తే నమ్మ. ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.